రైట్ స్వామీజీ, మీరు ఇంతకుముందు అన్నట్టుగానే అంబేద్కర్ని ఆదర్శప్రాయుడు అని మీరు కొనియాడారు. అయినప్పటికీ కొన్ని విమర్శలు మీ పైన వస్తున్నాయి, వాటికి కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ దళితుల ఆహారపు అలవాట్లపై అగ్రవర్ణాల దాడిగా ఈ బీఫ్ ఫెస్టివల్ నిర్వహించకపోవడాన్ని వర్ణిస్తున్నారు కొంతమంది. మీరేమంటారు? ఏమండి, బీఫ్ ఫెస్టివల్ ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది ఒక వర్గం, చిన్న వర్గం, వాళ్ళు దేనికి చేశారో దాని వెనక ఏ రకమైన అజెండా ఉందో పక్కన పెట్టండి, అక్కడ స్టార్ట్ అయింది. బీఫ్ ఫెస్టివల్ ఏంటండి అసలు? పండగ ఏంటి అసలు? నేను తినే ఆహారం నేను ప్లేట్లో పెట్టుకుంటాను, తింటాను. పండగ ఏంటి? అవసరం లేదు. నేను ఆహారం తింటాను అనుకోండి, దానికి పండగ చేసుకోవాలి. ఎందుకు పండగ? రేపు మందు ఫెస్టివల్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. బీఫ్ తింటామనుకుంటే ఇదిగో ఇన్ని అనారోగ్య కారణాలు ఉన్నాయి చెప్పాం, తింటామనుకుంటే అయినా తినండి, నష్టమేం లేదు. బీఫ్ని మీరు తినొద్దు అని మేము చెప్పట్లేదు. దాంట్లో గోవుని చేర్చకండి. గోవుని మీరు చేరుస్తున్నారు, ప్రత్యేకించి గోవుతోటి మీరు చెలగాటం ఆడుతున్నారు. మేము ఏ బర్రెనో గేదెనో లేకపోతే గొడ్డునో మేము తింటాము, తర్వాత పంది తింటాము, లేకపోతే ఇప్పుడు చైనా వాళ్ళు పాములు తింటారండి, మనం నాగదేవత అని పూజిస్తాం. మాకేంటండి, తినేవండి శుభ్రంగా, ఇక్కడ కూడా తినేవండి, మేమే పట్టించుకోం. ఎలుకలు తింటే వినాయకుడు వాహనం అని తినొద్దని యుద్ధం చేస్తాం. తినండి శుభ్రంగా ఎలుకలు. కాకులు తినండి, శనికి వాహనం అని అంటారు కాకిని, తినండి. కుక్కని తినండి, కాలభైరవుడు అంటాం, కుక్కని తినండి. మీరు ఏదైనా తినండి, ఏ కర్మ మాకు అనవసరం, నాకెందుకండి. చేపలు తింటారు, నేనేమైనా కాదంటాను. నేను ఎప్పుడు ఇది తినండి అది తినను. పూజించి మెజారిటీ పీపుల్ పూజించేది. రెండోది శాస్త్రీయంగా సాధికారికంగా సప్రమాణంగా భావించేటువంటి ఒక గోమాత నా తల్లి. నా తల్లినంటే ఎలాగైతే తల్లి కడుపున నవమాసాలు నన్ను మోసి కన్నటువంటి తల్లి గురించి ఏ ఒక్క పల్లెతో ఒక మాట మాట్లాడితే చేతనైతే పళ్ళు రాలగొడతా లేదా చచ్చిపోతా. యాజ్ ఏ పరిపూర్ణానందగా ఈరోజు చెప్తున్నా, సన్యాసం పక్కన పెట్టి చెప్తాను. తల్లి గురించి ఎవడైనా ఒక మాట మాట్లాడితే చేతనైతే పళ్ళు రాలగొడతా లేదా చచ్చిపోతా. నేను వినను. అలాగే గోమాత, ఈవిడ 90 ఏళ్ళు పాలిస్తుంది. ఆవిడ 9 నెలలు కడుపున పెట్టుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాలిస్తే తల్లి 90 ఏళ్ళు పాలిచ్చే నా తల్లి. దాని గురించి మాట్లాడిన ఒక సాధువుగా నేను భరించను, తప్పు. అలాగని నేనేం దాడి చేయాలి కొట్టాలని అనను. శాంతియుతమైన విధానంలోనే తప్పకుండా గోమాతకు సరైనటువంటి రక్షణ ప్రభుత్వాలు కల్పించేలా నేను చేస్తాను. ఎందుకంటే నేను చేయక్కర్లా. అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు దళితుల్ని అగ్రవర్ణాలు అనగారి ఎన్ని ఎవరండి ఈ సమాజంలో మాట్లాడి ఇంకా మాట్లాడుతున్నాం అంటే మనం ఇంకా ఎదగలేదండి. ఎవరండి అగ్రవర్ణం? నా ముందు రమ్మనమనండి, అగ్రవర్ణాలు వాళ్ళని రమ్మనమనండి, నేను నిలబడతా దళిత వర్గం ముందు. ఎవరు అగ్రవర్ణం? ఏం అగ్రత్వం ఉంది? అంబేద్కర్ గారు ఒకవేళ అణగారిన వర్గం అయితే ఆయన రాసిన రాజ్యాంగాలు ఎందుకు ఈరోజు భారతదేశం అంతా గౌరవిస్తుంది? గౌరవించాలంతే. కాబట్టి మనం మారాం. ఈ భావజాలాల నుంచి ఇంకా ఎదగాలి మనం. సమాజం మారింది కానీ మన భావాల నుంచి ఇంకా ఎదగలేదు. అదే అంటారు చాలామంది, వీడికి వయస్సు 70 ఏళ్ళు వచ్చాయి కానీ 7 ఏళ్ల పిల్లాడిలాగా వీడి ఆటలు చేష్టలు పోలేదని అంటారు. అలాగే సమాజం ఈరోజు మారింది కానీ కొన్ని వర్గాలలో కొంతమందిలో కుత్సిత భావం ఉంది. తర్వాత దళితులు ఎంతమంది బీఫ్ తింటున్నారు చెప్పండి, అంటే గోమాంసం తింటున్నారు చెప్పండి. నాకు తెలిసి ఒక పరిపూర్ణానందగా కొన్ని వేల మంది దళితులు ప్రతిజ్ఞ చేసి మేము గోవుని రక్షించుకుంటాం, అది మా మాత, గోవుని భక్షించమని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు ఉన్నారు. కర్నూలు ఎన్ని జిల్లాలు చెప్పమంటారు చెప్పండి, ఎంతమంది దళితులు ఉన్నారు? కానీ ఇప్పుడు వివాదం కూడా ఆ ఒక్క విషయాన్ని బేస్ చేసుకునే వివాదం కూడా పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. దళితులకు వ్యతిరేకులు ఈ బీఫ్ ఫెస్టివల్ నిర్వహించనివ్వము అనే వాళ్ళందరినీ దళిత వ్యతిరేకులుగా చిత్రించే అక్కడ ఎంతమంది దళితులు? ఒకసారి దళితులు అని అంటే ఎంతమంది ఉన్నారండి? మొత్తం ఉభయ రాష్ట్రాల్లో దళితులందరినీ ఒకసారి సర్వే చేయమనండి. ఓకే, ఎంతమంది ఉన్నారు? మీకు ఎస్టీల దగ్గరికి వెళ్ళండి, ఎంతమంది తింటున్నారో. మాదిగల దగ్గరికి వెళ్ళండి, ఎంతమంది తింటున్నారో. మాలల దగ్గరికి వెళ్ళండి, ఎంతమంది తింటున్నారో. అసలు వీళ్ళందరినీ దళితులు దళితులు దళితులని ఎందుకండి కించపరుస్తారు? ఇంకా వాళ్ళు మనవాళ్ళు, నా సోదరులు వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా అన్నయ్యలు వాళ్ళు. దళితులు దళితులు దళితులని ఎందుకు కించపరుస్తారు? వాళ్ళని వాళ్ళు అనుకుంటే కూడా నాన్న అలా కాదు, నువ్వు సమానమైనటువంటి శక్తి సంపన్నుడివి. అలాగైతే హనుమంతుడు కూడా దళితుడేనండి. హిందూ ధర్మంలోనే దేవతలందరూ దళితులే. రాముడు వెళ్ళి దళిత స్త్రీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈరోజు మనం చెప్పుకోవాలి, శబరి ఎంగిలి పళ్ళు పెడితే తిన్నాడు ఆయన.
భక్త కన్నప్ప ఎవడండి? దళితుడు, అటు ఎస్టీ, ఇంకా షెడ్యూల్ ట్రైబ్. ఆయన శివుణ్ణి ఆరాధించి తన కళ్ళిచ్చి ఈరోజు శ్రీకాళహస్తిలో ఆరాధ్యమైనటువంటి దైవమైనటువంటి కాళహస్తీశ్వరుడి కంటే ముందు దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక ఐతిహాసిక ఘట్టానికి ఆయన తెరెత్తాడు. ఆయన నాయనారులు ఉన్నారు, ఆళ్వారులు ఉన్నారు. ఎప్పుడూ భారతీయ సంస్కృతి నీచంగా చూడలేదు హిందూ సంస్కృతి. ఇది కొంతమంది కుట్రలు, కార్పణ్యాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఇవన్నీ హిందూ సంస్కృతిలో అసమానతలు తయారు చేశాయి. 1000 సంవత్సరాల దాడండి ఈ ధర్మం మీద, ఈ చరిత్ర మీద, ఈ సంస్కృతి మీద. 750 సంవత్సరాలు తురుష్కుల దాడి, 250 సంవత్సరాలు బ్రిటిషర్ల దాడి. ఈ బ్రిటిషర్లు ఎక్కడెక్కడికి వెళ్ళి దేశాలకు వెళ్ళారో ఆ దేశాల సంస్కృతిని సమూలంగా నాశనం చేసే ప్రయత్నాలు చేశారు వాళ్ళ కుట్రలతో, కార్పణ్యాలతో. తురుష్కులు ఎక్కడెక్కడికి వెళ్ళి దాడి చేశారో అక్కడ వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ యొక్క విధి విధానాలని, ఆచారాలు అన్నిటిని మంటగలిపేసి రావడానికి ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఇది ఒక ఉన్మాదం. ఈరోజు ఉగ్రవాదం వచ్చింది. ఎక్కడ పుట్టింది ఉగ్రవాదం? ఇండియాలో పుట్టిందే? ఎక్కడ పుట్టింది ఉగ్రవాదం? ఆ దేశాల్లోనే పుట్టాయి. ఉన్మాదం ఎక్కడ పుట్టింది? ఆ దేశాల్లోనే పుట్టాయి. ఈ అణగారిన వర్గాలు, అగ్రవర్ణాలు అని అంటున్నారు. ఎక్కడ? భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. తీసుకోండి మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన ఘట్టాలు తీసుకుంటే నేను కూర్చుంటాను, దానికి మాట్లాడతాను. 1000 సంవత్సరాలు ఈ చరిత్రపై దాడి జరిగి వక్రీకరించాయి. చరిత్రను వక్రీకరించింది, భారతీయ సంస్కృతిని వక్రీకరించింది, పెడద్రోవ పట్టించింది, కుసంస్కారాలను చొప్పించింది, భారతీయతను సమూలంగా నాశనం చేసింది. 1000 సంవత్సరాల దాడిలో జరిగినటువంటి పెద్ద కుట్ర అది. ఇంకొక మాట మీకు చెప్తాను. అమెరికా లాంటి ఈరోజు అగ్రరాజ్యం అనుకుంటున్నాం. అమెరికాలో తెల్లవాళ్ళు నల్లవాళ్ళని జాతి వివక్షతోటి ఎన్ని సంవత్సరాలు అక్కడ మగ్గారో మీకు తెలుసా? నల్లవాళ్ళని పాపం గేదెలు కొన్నట్టు సంతలో గేదెలకైనా కొంత ఏదో ఫెసిలిటీ ఇస్తారు. లేదు, వీళ్ళందరినీ 100 మందిని ఒకే గదిలో కుక్కేసి తిండి కూడా పెట్టకుండా వాళ్ళు పడేసిన తిండి తినాలి. కొడతారు, కొరడాలతో కొడతారు. వాళ్ళకి మందు ఉండదు. జబ్బు వస్తే చచ్చిపోవాలి వాడంతే. వాడు చచ్చిపోతుంటే మిగతా వాళ్ళందరూ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని, అరిచేతిలో పెట్టుకుని బతికేవాళ్ళు. నల్ల జాతి మగ్గి ఈరోజు ఇబ్బందులు పడ్డాయి. అక్కడ జాతి వివక్ష అక్కడ ఉంది, తెలుపు నలుపు అనేది. ఈరోజు ప్రొఫెసర్ కంచె ఐలయ్య నల్లధనం గురించి మాట్లాడతారు. ఆ నల్లధనం ఆయన అగ్రరాజ్యంగా భావించి అమెరికాకి వెళ్ళి ఒక్కసారి మాట్లాడమని చెప్పండి. ఎందుకయ్యా మీరందరూ క్రైస్తవులు కదా, ఎందుకు మీరందరూ ఈ నల్లవాళ్ళని ఇలా చూశారు అని చెప్పి అడగమనండి ఆయన్ని. ఆయన క్రిస్టియానిటీ పుచ్చుకున్న ఆయన అడగమనండి. బైబిల్లో చెప్పిందా అలాగా? ఆయనకి నేర్పిందా బైబిలు? ఆయన ఎంతసేపటికి హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారు, ఎంతసేపటికి హిందుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఆయన ఒక ప్రొఫెసర్ స్థానంలో ఉన్నారు, ఒక గురు స్థానంలో ఉన్నారు. ఆయన గౌరవింపదగ్గ స్థానం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, శ్రీ గురుభ్యో నమః అని మనం మంత్రం చెప్తాము, ఆచార్య దేవోభవ అంటాము. ఆయన ఇవన్నీ నూరిపోస్తున్నారు. ఎలాంటి వివక్ష ఒక జాతి మీద ఇప్పటికీ జరుగుతుంది. కాబట్టి హిందుత్వం మీద వేలెత్తి చూపడానికి వీళ్ళెవరికి దమ్ములు లేవు. వీళ్ళెవరికి నేను చెప్తున్నాను, ఈరోజు చదువుకున్న కుహనావాదులు ఎవరికి కూడా అసలు గొంతు పెకలదు. పవిత్రమైన ధర్మం హిందూ ధర్మం. అలాగని ఎప్పుడు క్రైస్తవ మతం చెడ్డది, ఇస్లాం మతం ఎప్పుడు నేను చెప్పను. ఎప్పుడు ఏ రోజు నేను విమర్శించను. నేను దేవుడిగా రాముణ్ణి ఆరాధిస్తే వాళ్ళు జీసస్ని ఆరాధిస్తారు, జీసస్ని ఒక మార్గదర్శిగా ఆరాధిస్తారు. అది వాళ్ళ భావన, వాళ్ళకుండే పవిత్రమైన భావన. ఏమండి, నేను ఒక మొక్క పెట్టి, తులసి మొక్కను పెట్టి, ఇది దేవత, నేను ప్రదక్షిణం చేస్తే నాకు ఒక మొక్క దేవుడైనప్పుడు వాళ్ళలో కూడా ఒక భావన, ఒక దైవం. అల్లాహు అక్బర్ అంటారు, వాళ్ళు అల్లాని చూడలేదు. పవిత్రమైన భావన. లెట్ దెమ్ హ్యావ్ ఇట్. వీ అడోర్ దాట్, వీ అడ్మైర్. అందుకనే హిందూ ధర్మం యొక్క విశిష్టత ఏంటనంటే, ధర్మానికి మతానికి ఉండే తేడా అదే. మతం ఇంకొక మతం మీద దాడి చేస్తుంది, మత మార్పిళ్ళు చేస్తుంది, మారణ హోమం సృష్టిస్తుంది, ఇంకొక మతాన్ని సహించలేదు. కానీ ధర్మం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ధర్మం అనేది తనది తాను ఆచరిస్తూ ఇతరులని ఆదరిస్తుంది. ఇది ధర్మానికి ఉండే గొప్ప ప్రత్యేకత. అది హిందూ ధర్మానికి మాత్రమే ఈ భూమి మీద ఉంది. ఆ ధర్మాన్ని ఎవ్వరు ఎన్ని రకాలుగా వక్రీకరించాలనుకున్నా, వ్యంగ్యంగా చూడాలనుకున్నా, అవమానపరచాలనుకున్నా ఈ జాతి సహించదు, ధర్మం కూడా ఉపేక్షించదు. కాబట్టి నేను చెప్పేది ఈరోజు దళితులు ఆ మాట కనీసం మనం మానుదాం. ఈ రోజు నుంచి వాళ్ళందరూ మనుష్యులు, మన మానవ జాతికి సంబంధించిన వాళ్ళు, మన ఇంటి, మన ఇరుగు పొరుగు. అరే, మనం ఒక ఆవుని మనం ఇంత ప్రేమిస్తున్నాం, ఒక రాయిని దేవుడు అంటున్నాం, సాటి మనిషిని మనం దళితుడని పక్కన పడేది ఏంటండి ఇది? ఎంతకాలం ఇంకా మనం ఎదిగామా లేదా? నేను ఫ్లైట్లో కూర్చుంటే నా పక్కన ఎవరు కూర్చుంటారా అని చూడను.
ఒక స్త్రీ కూర్చుంటే అమ్మాని దండం పెట్టుకుంటాను కూర్చుంటాను, ఒక పురుషుడు కూర్చుంటే కూర్చుంటాను. ఎక్కడ లేని వివక్ష. ఎందుకండి ఈ వివక్ష? ఇంకా ఈరోజు భారతదేశంలో ఈ రాజకీయ కుత్సితమైనటువంటి కుహనావాదాలతో ఈ దళితులు, అగ్రవర్ణాలు, ఇవన్నీ వద్దండి. ఎవడు అగ్రవర్ణమైనా సరే వీడు దళితుడు అని అంటే ముందు కేసు పెట్టేయాలి వాళ్ళ మీద, అంతే. ఓకే, మాట్లాడడానికి ఉంది, చట్టం ఉంది. దళితులను ఎప్పుడు దళితులు అనడమే అసలు ఆ జాతిని కించపరచడం. అసలు అది వాళ్ళు ఎవరండి? మనలో మన భాగం. నా ఎడం చెయ్యి ఇప్పుడు నేను కడుక్కుంటానని చెప్పేసి ఎడం చెయ్యి నేను నీచంగా చూస్తాను, కుడి చేయి తింటాను కాబట్టి దీన్ని మాత్రం బాగా చూస్తాను. పొరపాటు. భారతీయ సంస్కృతి ఒకటే చెప్పింది, ఈ చెయ్యైనా కలిస్తే నమస్కారం. అదే సంస్కారం భారతీయత నేర్పింది. ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు. లేదు ఎడంకాలు ఇది కుడికాలు ఇది, లేకపోతే ఎడంకన్నిది కుడికన్నిది, ఎడం చెవి, నథింగ్ డూయింగ్. ఇంకా అర్ధనారీశ్వరుడిని ఒక శివుడిని ఎందుకు చెప్పారంటే ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఈరోజు 33% అని అంటున్నారు. శివుడు అప్పుడే ఈక్వల్ రైట్స్ ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. సగం భాగం ఆవిడికి ఇచ్చేసి 50% నీది 50% నాది, ఇన్ఫ్యాక్ట్ కావాలంటే నా 50 కూడా నువ్వు తీసేసుకో అని చెప్పిన మనిషి ఆయన. నువ్వే మొత్తం తీసుకో అని చెప్పి కూర్చోబెట్టినటువంటి వ్యక్తి. అది భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి గురించి మాట్లాడే హక్కు, దమ్ము భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోలేని కుహనావాదులకి లేదు. దయచేసి నువ్వు భారతీయుడివైతే, హిందువైతే హిందూ ధర్మం గురించి మాట్లాడుకుందాం. అంతేగాని బాహాటంగా నువ్వు విమర్శించి నేను ఎవరినో విమర్శించాలి నేను ప్రయత్నం చేసి సంస్కారాల్ని దిగజార్చుకోవద్దు. నీకు నమ్మకం లేదు, తప్పుకో. రైట్, నీ సంస్కారం. నమ్మకం ఉంది అయినా నువ్వు దీంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నావు, రా, పరిపూర్ణానందం ఉన్నాడు నీకు, నేను నిలబడతా నీ పక్షాన. ఆస్పరి అనేటువంటి ఒక గ్రామంలో ఒక దళిత వర్గానికి అక్కడ ఇంకొక సామాజిక వర్గానికి పెద్ద పోరాటం జరిగింది. అక్కడ కమ్మవారు ఉన్నారు కర్నూలు జిల్లాలో. వీళ్ళు కొట్టుకున్నారు, రాళ్లతో కొట్టుకున్నారు. 144 సెక్షన్ పెట్టారు. నేను ఆఖరికి వెళ్ళాను అక్కడికి. అసలు ఏంటనంటే పోలీసులు రావద్దన్నారు. నేను వెళ్ళాను అక్కడికి. అడగండి, నన్ను తీసుకెళ్ళింది కూడా అక్కడ దళితులే నన్ను తీసుకెళ్లారు. ఓకే, వాళ్ళందరూ తీసుకెళ్లి పోలీసులను కన్విన్స్ చేసి లేదు స్వామీజీ వస్తే ఇది పరిష్కారం అవుతుందని చెప్పి తీసుకెళ్లారు. ఎవరికైతే దళితులకి బాగా గాయాలై పడిపోయి ఉంటే నేను వాళ్ళ పేటలోకి వెళ్ళి వాడి మంచం దగ్గర కూర్చుని వాడితో మాట్లాడి అక్కడి నుంచి తీసుకెళ్ళాను. నేను ఆలయానికి వెళ్ళాను. ఆఖరికి అంతా ఎంక్వైరీ చేస్తే ఇది దళితులకి కమ్మవాళ్ళకి జరిగిన పోరాటం కాదండి, 2 పార్టీలకు మధ్య జరిగినటువంటి పోరాటం, పార్టీల సమస్యలు. అది ఇప్పుడు మన వాళ్ళు ఏం చూపిస్తున్నారనంటే ఈ మత మార్పులు చేయాలనే ఉవ్విళ్ళూరేటువంటి వ్యక్తులు, మతం ధర్మం మీద దాడి చేయాలనుకునేటువంటి కుత్సిత భావాలు కలిగినటువంటి కుహనావాదులు ఇదిగో దళితుల్ని కొట్టారండి. దళితులకి అక్కడ కమ్మవారికి కాదండి యుద్ధం, 2 పార్టీల మధ్య జరిగినటువంటి జస్ట్ ఘర్షణ. ఓకే, తాగుతూ ఏం మాట్లాడుకున్నారో ఏం అనుకున్నారో అక్కడ నుంచి ఘర్షణ లేచింది. ఇద్దరు మందు కొట్టేసి మాట్లాడారో ఏం చేశారో తెలియదు. అది కాస్త దేవాలయం దాకా వెళ్ళి అదంతా దేవాలయంలోకి రానివ్వట్లేదని అనింది. నేను తీసుకెళ్ళా, దేవాలయంలో ప్రవేశం చేయించా, అందరినీ కూర్చోబెట్టా, ప్రసాదం నేను వండే ఆ రోజు అందరికీ పెట్టాను. 40 మంది 50 మందిని అందరినీ కూర్చోబెట్టా, అన్ని వర్గాల వారిని కూర్చోబెట్టా. అందరూ ఒప్పుకున్నారే. అది ధర్మపరమైనటువంటి వివక్ష కాదు, అది రాజకీయపరమైన వివక్ష. అది రాజకీయ కుట్రలతో, రాజకీయ కార్పణ్యాలతో, రాజకీయ కోణంతో చెలరేగినటువంటి సమస్య. అది ధర్మపరమైంది కాదు, కులపరమైంది అసలే కాదు. అది నాకు బాగా తెలిసింది. ఆ తర్వాత అది అలా మార్చబడింది. అలా అందులో దూరి చాలామంది దాన్ని రకరకాలుగా చిత్రీకరించారు. ప్రభుత్వం కూడా 144 సెక్షన్ పెట్టింది. సింపుల్గా ఎవరు ఎక్కడికి కదలడానికి లేదు అని పెట్టింది. నేను వెళ్తే అన్ని అరగంటలో సర్దుకుంది. ఆ పోలీసు వాళ్ళే నాకు చెప్పారు, స్వామి మీరు రావడం చాలా మంచిది అని. నేను వెళ్తే ఉద్రిక్తత అనుకున్నారు. ఎందుకు ఉద్రిక్తత?